ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి బయాలజీలో భాగంగా నియంత్రణ అనే పాఠ్యాంశంలో మనం స్వయం చూయిత నాడీ వ్యవస్థ గురించి గత వీడియో నేర్చుకున్నామండి. అదే అంశంలో కొంచెం క్లారిటీగా ఈ యొక్క వీడియోతో మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ స్వయం చూయిత నాడీ వ్యవస్థ అనేది మనం మూడు రకాలు చెప్పుకున్నామండి. ఒకటేమో కేంద్ర నాడీ వ్యవస్థ, రెండు పరిధి నాడీ వ్యవస్థ, మూడవది స్వయం చూదిత నాడీ వ్యవస్థ. ఈ యొక్క స్వయం చూదిత నాడీ వ్యవస్థలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయండి. అవి ఏంటి సార్ అంటే, ఒకటేమో సహానుభూత నాడీ వ్యవస్థ, రెండవది సహానుభూత పరనాడీ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, స్వయం చూదిత నాడీ వ్యవస్థలో మరలా రెండు భాగాలు. ఒకటేమో సహానుభూత నాడీ వ్యవస్థ, రెండవది సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఎందుకు చెప్తున్నంటే, సహానుభూత నాడీ వ్యవస్థ చేసే పనులు, అదేవిధంగా సహానుభూత పరనాడీ వ్యవస్థ చేసే పనులు అనేవి వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ డిఎస్సిలో సహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూత పరనాడీ వ్యవస్థ చేసేటువంటి విధుల గురించి అడిగితే మనం ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని నేర్చుకోవలసి అయితే ఉంటుంది కాబట్టి మరలా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ పరిధి నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు భాగాలు. ఒకటేమో సహానుభూత నాడీ వ్యవస్థ, రెండవది సహానుభూత పరిధీయ నాడీ వ్యవస్థ. రెండు భాగాలు ఉంటాయి, పరనాడీ వ్యవస్థ ఉన్నాయండి. రైట్, ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది సార్ అంటే, వెన్నెముకకు దగ్గరగా ఉన్నటువంటి గాంగ్లియన్లు, వెన్నెముకకు దగ్గరగా ఉన్నటువంటి గాంగ్లియన్లు నాడుల ద్వారా వెన్నుపాముతో కలపబడి ఉంటాయండి. వెన్నెముకకు దగ్గరగా ఉన్నటువంటి గాంగ్లియన్లు మరి నాడుల ద్వారా వెన్నుపాముతో కలపబడి ఉంటాయి. ఈ యొక్క వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి ఈ యొక్క సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది అంటే, పరదీయ నాడీ వ్యవస్థలో మొదటి అంశం ఈ యొక్క సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుందంటే, వెన్నెముకకు ఇరువైపులా ఉన్నటువంటి నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. గుర్తుంచుకోవాలండి, స్వయం చూదిత నాడీ వ్యవస్థలో ప్రధానంగా రెండు భాగాలు. ఒకటేమో సహానుభూత నాడీ వ్యవస్థ, రెండవది సహానుభూత పరనాడీ వ్యవస్థ. సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుందంటే, వెన్నెముకకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ యొక్క నాడీ సందులు, అదేవిధంగా సంబంధిత నాడులతో కలిసి ఈ యొక్క సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. క్లియర్. ఇక రెండవది సహానుభూత పరనాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుందంటే, మెదడులోని గాంగ్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడినటువంటి ఈ యొక్క నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. మరొకసారి చూద్దామండి, సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుందంటే, వెన్నెముకకు ఇరువైపులా ఉన్నటువంటి నాడీ సందులు, అదేవిధంగా సంబంధిత నాడులతో సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే, మెదడులోని గాంగ్లియన్లు, అదేవిధంగా వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడినటువంటి ఈ యొక్క నాడులతో ఈ యొక్క సహానుభూత పరధీయ నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. రైట్, మరి ఇందులో 12 జతల కపాల నాడులు ఉంటాయి, అదేవిధంగా 31 జతల వెన్ను నాడులు అనేవి ఉంటాయి. ఇవి సహానుభూత నాడీ వ్యవస్థ, రెండవది సహానుభూత పరనాడీ వ్యవస్థ. రైట్, ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క పరధీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ రెండు భాగాలైనటువంటి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ చేసేటువంటి క్రియలు లేదా పనులు లేదా విధుల గురించి మనం క్లియర్గా నేర్చుకుందామండి. ఎందుకంటే ఇలా కూడా డిఎస్ అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం తెలుసుకొని ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి, సహానుభూత నాడీ వ్యవస్థ, అదేవిధంగా సహానుభూత పరనాడీ వ్యవస్థ గురించి మనం నేర్చుకుందామండి. ఈ విధంగా మనం భేదాల గురించి నేర్చుకున్నప్పుడు ఒకవైపు నుండి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంటే రెండో వైపు ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహానుభూత నాడీ వ్యవస్థ మరి విధులు నేర్చుకుందాము. పరనాడీ వ్యవస్థ మనం ఆటోమేటిక్గా మనం అర్థమైపోద్ది. ఒకటి, సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే,
కనుపాప పెద్దదిగా కావడానికి ఉపయోగపడుతుంది. ఇక దానికి ఆపోజిట్‌గా కనుపాప యథాస్థితికి రావడం. ఇక సహానుభూత నాడీ వ్యవస్థ అనేది లాలాజల గ్రంథులను స్రవిస్తుంది. సహానుభూత నాడీ వ్యవస్థ అనేది విధి అనేది లాలాజల గ్రంథులను స్రవిస్తుంది. మరి సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? లాలాజలం స్రవించడాన్ని ఉత్తేజం చేస్తుంది. లాలాజలం స్రవించడం ఆపుతుంది సహానుభూత నాడీ వ్యవస్థ. సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది లాలాజలాన్ని స్రవించడం ఉత్తేజం చేస్తుంది. నెక్స్ట్ పోతే సహానుభూత నాడీ వ్యవస్థ శ్వాసనాళం పెద్దదిగా కావడం. దీన్ని వ్యతిరేకమేంటి? శ్వాసనాళం యథాస్థితి రావడం సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఇక నెక్స్ట్ పోతే సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే హృదయ స్పందన వేగాన్ని పెంచుతుంది. కాబట్టి సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? హృదయ స్పందన వేగాన్ని తగ్గిస్తుంది. వ్యతిరేకం అండి. నెక్స్ట్ సహానుభూత నాడీ వ్యవస్థ రక్త పీడనాన్ని పెంచడానికి సహాయపడుతుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది రక్త పీడనాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ సహానుభూత నాడీ వ్యవస్థ అనేది క్లోమ గ్రంథి క్రియావేగాన్ని తగ్గిస్తుంది. ఇక నెక్స్ట్ సహానుభూత పరనాడీ వ్యవస్థ వస్తుంది క్లోమ గ్రంథి యొక్క క్రియావేగాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. ఇది ఈ విధంగా మనం ఈ యొక్క సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ మనం తెలుసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ పోతే సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే రక్త పీడనాన్ని పెంచుతుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ సహానుభూత నాడీ వ్యవస్థ ఏంటంటే క్లోమగ్రంథి క్రియావేగం తగ్గిస్తుంది. క్లోమగ్రంథి క్రియావేగాన్ని పెంచుతుంది ఈ యొక్క సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఇక సహానుభూత నాడీ వ్యవస్థ ఏంటంటే జీర్ణ గ్రంథుల స్రావాన్ని తగ్గించడం చేస్తుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏంటంటే జీర్ణ గ్రంథుల స్రావాలను పెంచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ సహానుభూత నాడీ వ్యవస్థ మూత్రాశయం సడలడం చేస్తే సహానుభూత పరనాడీ వ్యవస్థ అంటే మూత్రాశయం సంకోచం చేయడం అనేది చేస్తుంది. ఇక సహానుభూత నాడీ వ్యవస్థ ఏంటంటే లైంగిక అవయవాలను ఉత్తేజాన్ని తగ్గించడం సహాయం చేస్తే సహానుభూత పరనాడీ వ్యవస్థ అంటే లైంగిక అవయవాలని ఉత్తేజపడడం అయితే చేస్తుంది. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ యొక్క విధులు మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. రైట్. ఇక నెక్స్ట్ పోతే నాడీ వ్యవస్థతో సంబంధం లేనటువంటి మరి ఇంకోటి చెప్పాము, అదే మనము జీర్ణాలని చెప్పామండి. ఇంతకుముందు మన వీడియోలో మనం కేంద్ర నాడీ వ్యవస్థ మరియు పరదీయ నాడీ వ్యవస్థ కాకుండా శరీరంలో జీర్ణనాళంలో ఒక ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉంటుందని, మరి ఈ యొక్క నాడీ వ్యవస్థ అనేది కేంద్రీయ అదేవిధంగా పరదీయ నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని, ఈ విధంగా స్వతంత్రంగా పనిచేసేటువంటి ఈ యొక్క నాడీ వ్యవస్థనే మరి రెండవ మెదడు అని, అదేవిధంగా జీర్ణ నాడీ వ్యవస్థ అని పేరు పెట్టారని మనం గత వీడియోలో నేర్చుకున్నామండి. మరి యొక్క స్వతంత్రంగా పనిచేసేటువంటి ఈ యొక్క జీర్ణ నాడీ వ్యవస్థ అయినటువంటి దానిలో నుండి ఒక భాగం ఈ యొక్క ఇన్సులిన్ గురించి మనం నేర్చుకుందామండి. నాడీ వ్యవస్థతో సంబంధం లేనటువంటి సమన్వయం అండి. నాడీ వ్యవస్థతో సంబంధం లేని సమన్వయం. రైట్. ఇన్సులిన్ కథ. నాడీ నియంత్రణ అవసరమైనటువంటి ఒక సమన్వయం జరుగుతుంది. అది ఏంటంటే ఇన్సులిన్ గ్లూకాగాన్ గురించి. ఇన్సులిన్ కథ. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పాల్ లాంగర్హాన్స్, జర్మనీలోని ఏ విశ్వవిద్యాలయం అండి? ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం. ఇది కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. అంటే పుస్తకంలో ఏదైనా అడగవచ్చు కాబట్టి మనం క్లియర్గా చదువుకోవాలండి. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం చెందినటువంటి పాల్ లాంగర్హాన్స్, ఎవరండి? పాల్ లాంగర్హాన్స్ ఏం చేశాడంటే ఈ యొక్క వ్యాధి గురించి
పాల్ లాంగ్రెహన్స్ అనే వ్యాధి అధ్యయన శాస్త్రం నుండి ఈ యొక్క ప్రొఫెసర్ మరి 1868 సంవత్సరంలో క్లోమ గ్రంథి నిర్మాణంపై పరిశోధన చేస్తున్నప్పుడు అందులో సాధారణ కణాల కంటే కొన్ని భిన్నమైన రంగు మరియు అధిక రక్తనాళాలు కలిగి ఉన్న సమూహాలను ఈ యొక్క కణాలను గమనించాడు ఈ యొక్క లాంగర్హన్స్ అండి. ఈ యొక్క ప్రొఫెసర్ జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం చెందినటువంటి పాల్ లాంగర్హన్స్ అంటే వ్యాధి అధ్యయన శాస్త్రం నుండి ప్రొఫెసర్ మరి 1868లో క్లోమ గ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసినప్పుడు అందులో సాధారణ కణాల కంటే భిన్నమైన రంగు గల అధిక రక్తనాళాలు కలిగినటువంటి ఈ యొక్క సమూహాలుగా ఉన్నటువంటి కణాలను గుర్తించాడు. ఈ కణాలకి లేదా వీటికి లాంగర్హన్స్ పుడికలని పేరు పెట్టడం అయితే జరిగిందండి. ఈ యొక్క అధిక రంగు ఉన్నటువంటి ఈ యొక్క కణాలకు లాంగర్హన్స్ పుడికలని పేరు పెట్టడం అయితే జరిగింది. వీటి మనము ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హన్స్ ఐసోలేట్ అంటాము. ఈ యొక్క ఐసోలేట్ అనగా దీవి అని అర్థం అండి. కానీ ఇవి ఏ విధులు నిర్వర్తిస్తాయో వీరికి తెలియదండి. ఎవరికి? ఈ యొక్క పాల్ లాంగర్హన్స్ వీరికి తెలియలేదండి. ఆ తర్వాత చాలామంది వీటి గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క లాంగర్హన్స్ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం అయితే చేశారండి. ఈ ప్రయోగంలో భాగంగా పరిశీలించబడుతున్నటువంటి జంతువు యొక్క క్లోమ గ్రంథి నుండి ఈ యొక్క భాగాన్ని తీసివేసినప్పుడు ఆ యొక్క జంతువులో చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్తో బాధపడేటువంటి మనిషి యొక్క లక్షణాలు కనబడాయండి. అంటే రక్తంలో మరియు మూత్రంలో చక్కెర శాతము ఎక్కువగా ఉంటాయని వీరు గుర్తించారు. అయితే ఆ కాలం నాటికి వైద్యులకు ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలియలేదు. కానీ ఈ వ్యాధి కారణం క్లోమం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారండి. ఈ యొక్క చక్కెర వ్యాధి కారణం క్లోమం అని అభిప్రాయపడడం అనేది జరిగింది. తర్వాత దశ పరిశోధనలో ఈ యొక్క ఆంత్రమూలం నుండి ఆంత్రమూలం అంటే చిన్నప్పుడు ఈ యొక్క మొదటి భాగం మనం ఆంత్రమూలం అంటామండి. ఈ యొక్క ఆంత్రమూలం నుండి బయలుదేరేటువంటి ఈ క్లోమనాళాన్ని కట్టివేయడం వలన క్లోమం అనేది నశిస్తుంది. కానీ లాంగర్హన్స్ పుడికలు సాధారణంగానే ఉంటాయని కనుగొన్నారు. ఇలా చేయడం వల్ల జంతువులలో డయాబెటిస్ లక్షణాలు కనబడలేదు. దీనికి కారణం లాంగర్హన్స్ పుడికలు రక్తంలో చక్కెర శాతానికి సంబంధం ఉందనే నిదర్శనం లభించింది. తర్వాత 1912 సంవత్సరంలో లాంగర్హన్స్ పుడికలు ఒక ప్రత్యేక స్రావాన్ని ఉత్పత్తి చేసి మరి ఈ యొక్క స్రావాన్ని నేరుగా రక్తంలోకి స్రవిస్తాయని గుర్తించారు. దీనికే ఇన్సులిన్ అని నామకరణం చేశాడు. ఎప్పుడండి? 1912 సంవత్సరంలో ఈ యొక్క లాంగర్హన్స్ పుడికలను అంటే ఈ క్లోమలో ఉన్నటువంటి ఈ యొక్క లాంగర్హన్స్ పుడికలు అనేవి ఒక ప్రత్యేక స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయని మరి ఈ యొక్క స్రావం అనేది నేరుగా రక్తంలోకి స్రవిస్తాయని గుర్తించారు. ఈ యొక్క స్రవించబడి ఈ యొక్క స్రావకానికి లేదా ఈ స్రావాన్ని ఇన్సులిన్ అని నామకరణం చేయడం జరిగింది. లాటిన్ భాషలో ఇన్సులినా అనగా లేదా ఇన్సులా అనగా దీవి అని అర్థం అండి. లాటిన్ భాషలో ఇన్సులా అంటే ఈ యొక్క పదానికి అర్థం ఏంటంటే దీవి అనే అర్థము. అయితే అప్పటికి ఇంకా ఇన్సులిన్ వేరు చేసిన పద్ధతిని కనుగొనలేదు. ఎప్పటికీ ఈ యొక్క 1912 సంవత్సరం కాలం నాటికి. రైట్. 10 సంవత్సరాల తర్వాత అంటే 1912 తర్వాత 10 సంవత్సరాల తర్వాత టొరంటోలో అదేవిధంగా బాంటింగ్, బెస్ట్ మరియు మెక్లాడ్ అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం కుళ్ళిపోయిన జంతువుల క్లోమం నుండి కుళ్ళిపోయినటువంటి జంతువుల యొక్క క్లోమం నుండి ఇన్సులిన్ను వేరు చేయగలిగారు. ఎవరండి? మొట్టమొదటిసారిగా 1912 సంవత్సరం తర్వాత
సుమారు 10 సంవత్సరాల కంటే మనం వేసుకోవచ్చు 1922 వేసుకోవచ్చండి. 1922 రైట్. ఈ యొక్క సుమారు 10 సంవత్సరాల తర్వాత టొరంటోలో అదేవిధంగా బాంటింగ్, బెస్ట్ మరియు మెక్లాండ్ అటువంటి శాస్త్రవేత్తలు అటువంటి ఈ యొక్క శాస్త్రవేత్తలు కుళ్ళిపోయినటువంటి జంతువుల యొక్క కులము నుండి ఎక్కడ నుండి కుళ్ళిపోయినటువంటి జంతువుల కులము నుండి ఇన్సులిన్ను వేరు చేయగలిగారు. ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఒక రసాయనిక సమ్మేళనం అండి. ఇన్సులిన్ అనేది ఒక రసాయనిక సమ్మేళనం. ఇది ఉత్పత్తి అయిన కణం నుండి రక్తంలోకి ప్రవేశించగానే చర్య చూపుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఒక రసాయనిక సమ్మేళనంగా మనము చెప్పవచ్చు. ఇది ఇన్సులిన్ కథ అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇతర రసాయనిక సమన్వయాలు ఎలా శరీరంలో జరుగుతాయో మనం చూద్దాము. రైట్. దీంట్లో మనకి పిఎస్ గ్రంథి వచ్చేటువంటి ఆ యొక్క హార్మోన్లు స్రవించే హార్మోను వచ్చేటువంటి ప్రభావం లాస్ట్ డిఎస్సిలో పిఎస్ గ్రంథిని వచ్చేటువంటి ఈ యొక్క హార్మోన్లు మరి ఈ యొక్క హార్మోన్ చేసేటువంటి హార్మోన్ యొక్క ప్రభావం వచ్చి బిట్ అడగండి. ప్రతిసారి కూడా ఈ యొక్క పట్టిక నుండి బిట్ అడగడం అయితే జరుగుతుంది. సరే చూద్దామండి. ఇక్కడ ఇతర రసాయనిక సమన్వయాలు మన శరీరంలో ఒక భాగంలో చేయటువంటి సంఘటనలను రక్తంలోకి స్రవించే కొన్ని పదార్థాలను ప్రభావితం చేస్తూ ఉంటాయండి. అంటే మన యొక్క శరీరంలో ప్రత్యేకమైన ఒక భాగంలో ఒక జరిగిన సంఘటన అనేది ఈ యొక్క రక్తంలోకి స్రవించినటువంటి కొన్ని పదార్థాలను ప్రభావితం చేయడం అయితే జరుగుతుంది. 1905 సంవత్సరంలో 1905 సంవత్సరంలో స్టార్లింగ్ అనేటువంటి ఆంగ్ల శరీర ధర్మశాస్త్రవేత్త ఆంగ్ల శరీర ధర్మశాస్త్రవేత్త రక్తంలో స్రవించే ఇటువంటి పదార్థాలకు హార్మోనులు అని పేరు పెట్టండి. హార్మోన్ పేరు పెట్టింది ఎవరంటే స్టార్లింగ్. 1905 సంవత్సరం అండి. రైట్. 1905 సంవత్సరంలో స్టారింగ్ అటువంటి శాస్త్రవేత్త అండి. స్టారింగ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఎవరైనా ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త. ఈయన ఏంటంటే రక్తంలో స్రవించినటువంటి ఇటువంటి రసాయన పదార్థాలకు హార్మోనులు అని పేరు పెట్టాడు. ఈ యొక్క గ్రీకు భాషలో హార్మో అనగా నెట్టడం అని అర్థం అండి. ఎవరు? స్టార్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త 1905 సంవత్సరంలో ఈ యొక్క శరీర ధర్మ శాస్త్రవేత్త మరి హార్మోన్ పేరు పెట్టాడు. ఈ యొక్క స్రవాలకు రక్తంలో ప్రవేశించినటువంటి రసాయనిక పదార్థాలకు. మరి ఈ యొక్క గ్రీక్ భాషలో హార్మో అనగా నెట్టడం అని అర్థం అండి. మరి హార్మోన్లు స్రవించే గ్రంథులను వినాల గ్రంథులు అంటామండి. వెరీ ఇంపార్టెంట్. హార్మోన్లు స్రవించే గ్రంథులను మనం ఏమంటామంటే వినాల గ్రంథులు అంటాము. వీటి స్రావాలను తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి నాళాలు కానీ గొట్టాలు కానీ ఉండమండి. ఈ యొక్క హార్మోన్లను దేహంలోని ఒక భాగం నుండి మరొక ప్రాంతానికి తీసుకోవడానికి ఎలాంటి గొట్టాలు మరి నాళాలు ఉండవు. కాబట్టి ఈ యొక్క హార్మోన్లను మనం ఏమంటామంటే వినాల గ్రంథులు అంటాము. ఈ యొక్క హార్మోన్లు మనం ఏమంటే వినాల గ్రంథులు అంటే వీటికి ఎలాంటి గొట్టాలు ఉండమండి. అంటే వీటి యొక్క స్రావాలను దేహంలో ఒక భాగం నుండి మరొక భాగం తీసుకోవడానికి ఎలాంటి నాళాలు కానీ గొట్టాలు ఉండవు. కాబట్టి ఈ యొక్క హార్మోన్లను మనం ఏంటంటే వినాల గ్రంథులు అంటాము. ఈ యొక్క హార్మోన్లు అనేవి నేరుగా రక్తంలోకి కలిసిపోతాయండి. ఈ యొక్క హార్మోన్లు నేరుగా రక్తంలోకి కలిసిపోతాయి. అందువల్ల ఈ గ్రంథులు కాలేయము అదేవిధంగా క్లోమం వంటి గ్రంథులకు భిన్నమైనగా భావిస్తారు. ఈ యొక్క హార్మోన్లను మరి వచ్చినటువంటి ఈ యొక్క గ్రంథులను కాలేయము అదేవిధంగా క్లోమ గ్రంథుల నుండి క్లోమ గ్రంథుల కంటే కూడా భిన్నమైనగా భావిస్తారు. మరి కాలేయము క్లోమం వంటి గ్రంథుల స్రావాలు నాళాల్లో ప్రవేశిస్తాయండి. కాలేయం వచ్చినటువంటి స్రావాలు కానీ అదేవిధంగా
క్లోమ గ్రంథి నుంచి స్రావాలు కానీ మరి ప్రవహించడానికి దేహంలో ప్రవహించడానికి అంటే ఒక ప్రాంతం పోవడానికి నాళాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాలేయము అదేవిధంగా క్లోమానికి ఉన్నటువంటి క్లోమాన్ని మనం నాళ గ్రంథులు అంటామండి. కాలేయము అదేవిధంగా క్లోమం మనం నాళ గ్రంథులు అంటాము. అదేవిధంగా హార్మోన్లను మనం వినాల గ్రంథులు అంటాం. వినాల గ్రంథులకు ఉదాహరణ అంటే మనం హార్మోన్ అంటాము. నాళ గ్రంథులకు ఉదాహరణ అంటే క్లోమము అదేవిధంగా కాలం ఈ విధంగా అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి డిఎస్సిలో. ఇది నాళ గ్రంథులు అదేవిధంగా వినాల గ్రంథులు. మొట్టమొదటిసారిగా ఎవరు హార్మోన్ కనుగొందంటే 1905 సంవత్సరంలో స్టార్లింగ్ అనేటువంటి ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త. ఈయన రక్తంలో స్రవించినటువంటి ఈ యొక్క రసాయనాలకు హార్మోన్లు అని పేరు పెట్టాడు. గ్రీక్ భాషలో హార్మోన్గా నెట్టడం అండి. మరి ఈ యొక్క హార్మోన్లకు ఎలాంటి నాళాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హార్మోన్లు మనం వినాల గ్రంథులు అంటాము. మరి ఈ యొక్క స్రావాలను తీసుకోవడానికి ఎటువంటి నాళాలు గొట్టాలు ఉండవు. ఇవి రక్తంలో డైరెక్ట్గా ఈ యొక్క హార్మోన్లు రక్తంలో కలిసిపోతాయండి. మరి ఈ యొక్క కాలేయం కానీ క్లోమం కానీ వచ్చినటువంటి స్రావాలు అనేవి రక్తంలో ప్రవహించిన వీటికి నాళాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాలేయము అది క్లోమని మనము నాళ గ్రంథులుగా మనం పిలవచ్చు. ఇది నాళ వినాల గ్రంథులకు ఉదాహరణలు. ఇక నెక్స్ట్ పోతే మానవ దేహంలో ఉండే వినాల గ్రంథులు, మానవ దేహం నుండి వినాల గ్రంథులు వాటి హార్మోన్లను శరీరంలోనికి ఎల్లప్పుడూ ఒకే నియమిత స్థాయిలో స్రావాలను ఉత్పత్తి చేయవు. మానవ దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క వినాల గ్రంథులు కానీ వచ్చినటువంటి రసాయనాలు కానీ అదేవిధంగా ఈ యొక్క హార్మోన్లు అనేవి శరీరంలోకి ఎల్లప్పుడూ కూడా ఒకే నియమిత స్థాయిలో ఈ యొక్క స్రావాలను ఉత్పత్తి చేయవు. ఉదాహరణకు ఎడ్రినల్ గ్రంథి స్రావాలు సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయండి. ఎడ్రినల్ అనేటువంటి గ్రంథి యొక్క స్రావాలు అనేవి సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఈ యొక్క హార్మోన్లు శరీరంలో జరిగే జీవక్రియల మీద అనేక రకాల ప్రభావాన్ని చూపుతాయి. మానవ శరీరంలో ఉంటే ఈ యొక్క హార్మోన్లు అనేవి శరీరంలో జరిగేటువంటి జీవక్రియలు అంటే ఏంటి? శ్వాసక్రియ కానీ, రవాణా కానీ, ప్రత్యుత్పత్తి కానీ, ప్రసరణ కానీ, విసర్జన కానీ, ప్రత్యుత్పత్తి కానీ ఇవిని మనము జీవక్రియటము. ఈ యొక్క జీవక్రియల మీద అనేక రకాల ప్రభావాన్ని చూపుతాయి ఈ యొక్క హార్మోన్లు. నెక్స్ట్ సాధారణంగా మనం భయపడుతూ ఉన్నప్పుడు హృదయ స్పందన అనేది పెరుగుతున్నది. మరి శ్వాసించే రేటు, రక్తపీడనం కూడా పెరుగుతాయి ఇప్పుడు భయపడేటప్పుడు. మన శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే మరికొన్ని శారీరక మార్పులు కూడా కనబడుతూ మనకు కనబడకుండానే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కంటిపాప విస్తరిస్తుంది, చర్మం చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మూత్ర విసర్జన, మల విసర్జన కూడా జరగవచ్చు. అదేవిధంగా వెంటనే మనము సురక్షిత స్థానానికి చేరుకుంటే వెంటనే మనం సాధారణ స్థితిలోకి వస్తామండి. ఈ విధంగా ఎందుకు చూద్దంటే మన దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క హార్మోన్లు అండి. రైట్. నాడులు జ్ఞానేంద్రియాల నుంచి ఉద్దీపనలను కేంద్ర నాడీ వ్యవస్థకు అందజేసి అక్కడి నుండి నిర్వాహకాంగాలకు, కండరాలకు ఆదేశాలను ఇస్తుంది. పై సందర్భంలో నాడీ వ్యవస్థ యొక్క చర్య పరిమితమైనదండి. శరీరంలో ఈ యొక్క మార్పులన్నీ ఎలా చూస్తుందంటే ఎడ్రినల్ అనేటువంటి ఈ యొక్క వినాల గ్రంథి విడుదలయ్యేటువంటి ఈ యొక్క ఎడ్రినల్ అనేటువంటి రసాయనిక హార్మోన్ అనేది ఈ విధంగా శరీరం జరిగినటువంటి ఈ యొక్క చర్యలను ప్రభావితము చేస్తుందని. అందుకని ఈ యొక్క ఎడ్రినల్ గ్రంథిని మనం ఏంటంటే పోరాట పలాయన హార్మోన్ అనుకున్నామండి. ఎడ్రినల్ గ్రంథి మనం పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటాము. రైట్. ఇక నెక్స్ట్ పోతే మన దేహం ఉన్నటువంటి
కొన్ని రకాల అంతఃస్రావక గ్రంథులు ఉన్నాయండి. ఈ యొక్క అంతఃస్రావక గ్రంథులు ఏంటంటే పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, శ్రీబీజకోశం, ముస్కాలు, అడ్రినల్, అదేవిధంగా క్లోమో అనేవి ఈ యొక్క అంతఃస్రావ గ్రంథులు. ఈ యొక్క అంతఃస్రావక గ్రంథి మరి ఉండేటువంటి స్థానము, అదేవిధంగా ఈ యొక్క అంతఃస్రావ గ్రంథి విధించినటువంటి ఈ యొక్క హార్మోన్ యొక్క ప్రభావం గురించి నెక్స్ట్ వీడియోలో చూసి ప్రయత్నం చేద్దాము. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.